ముఖ్యమంత్రి కేసీఆర్ అతి భారీ కటౌట్ ను ఏర్పాటు చేసి దిష్టి తీసిన గంగుల కమలాకర్. కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్ చౌరస్తా వద్ద తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్ ను ఏర్పాటు చేసి కటౌట్ కు గుమ్మడికాయతో దిష్టి తీసిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఇంటి కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు గంగుల కమలాకర్ మరియు టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, పలువురు టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి, టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన మీద కాంగ్రెస్, బీజేపీ లాంటి దుష్టశక్తులు ఉండడంగా చాలా ఇప్పుడు దుష్టశక్తి ప్రభావం చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఆ భగవంతుడు కేసీఆర్ అందు ఉన్నాడు కాబట్టి, అమ్మవారి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం పెట్టినా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు, తెలంగాణ దేవాలయాలను కూడా తెలంగాణ తెచ్చిండు. భారతదేశంలోనే ఈ రాష్ట్రాన్ని అగ్రగా ఉంచాలనుకున్నాడు, అగ్రగా ఉంచాడు. అందుకే ఈరోజు కేసీఆర్ గారి మీద ఎంతోమందికి దిష్టి పెట్టుకున్నారు. ఈయన ఓడిపోవాలి, ఈయన పార్టీ పతనం కావాలి అని చెప్పి దిష్టి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అందుకే ఈరోజు ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని, ఈ సభకు ట్రాఫిక్ అంతరాయం చేయాలని చెప్పి, ప్రజలు కూడా ఆ సభకు పోకూడదని చెప్పేసి 25 సంవత్సరాల సెలబ్రేషన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ భారతదేశంలోనే ఏ పార్టీ చేరంత గొప్పగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని డెఫినెట్గా ఏదో అంతరాయం చేసేసి ప్రజలకు పోవద్దని ఓ ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అందుకే మా ఆడబిడ్డలు, కరీంనగర్ ఆడబిడ్డలు కేసీఆర్ గారి మీద ఉన్న దృష్టి తొలగిపోవాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ బొమ్మకు దృష్టి తీయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికుంటాయి కాబట్టి సభ దిగ్విజయంగా జరుగుతాయి. కాబట్టి డెఫినెట్గా ఆ యొక్క దృష్టి తీయాలని చెప్పేసి ఈరోజు కరీంనగర్ మా ప్రజలందరూ కూడా, మా ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు కేసీఆర్కి దృష్టి తెలవకుండా దృష్టి తీయడం జరిగింది. దేవుడు కూడా సహకరించాలి, వాతావరణంలో సహకరించాలని చెప్పేసి ఈరోజు మా వాళ్ళందరూ పూజ చేసుకుంటే చాలా అద్భుతంగా కరీంనగర్లో నాకు తెలిసి తెలంగాణలో ఇంత పెద్ద సమావేశం ఇప్పుడు జరగలేదు. భారతదేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేవలం టీఆర్ఎస్ అనేది పార్టీ క్యాడర్ కాదు, టీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఇష్యూ. కాబట్టి తెలంగాణ ప్రజలు పెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ క్యాడర్ కాదు, తెలంగాణ అభిమానులు, తెలంగాణ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరుగా ఈ సమావేశంకి రేపు వస్తున్నారు. కాబట్టి ఈ సభ దిగ్విజయంగా జరగాలని చెప్పి ఈరోజు మా ఒక ఆడబిడ్డలందరూ దృష్టి జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.